పట్టుకుంటాం, ఎలా హక్కును చేర్చుకుంటాం అనేది ఇట్స్ ఎ గుడ్ సైన్. నిజంగా అంటే వేరే పార్టీల నుంచి వచ్చి గెలిచినప్పటికీ వారి సీనియర్లు అయినప్పటికీ కూడా ఫస్ట్ టైం ఎంపీగా ఎలక్ట్ అయిన శ్రీనివాస్ వర్మ గారికి మంచి పోర్ట్ఫోలియో దక్కింది, ఇన్ఫ్యాక్ట్ సహాయ మంత్రి అయినప్పటికీ. అవునా వాసుదేవన్ గారు? ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి 9 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. చాలా సంతోషం, ఎందుకంటే శ్రీనివాస్ వర్మ గారు ఒక 3 దశాబ్దాలు పైచీలుగా భారతీయ జనతా పార్టీ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు పార్టీ ఏది చెప్తే అది చేసినటువంటి సుశిక్షితమైన కార్యకర్త. ఇది కార్యకర్తకి ఇచ్చినటువంటి గౌరవం పట్టంగా అయితే ప్రతి కార్యకర్త భావిస్తున్నారు. మొదటిసారి అవకాశం రావటం, అలాగే మంత్రిగా అవకాశం రావటం, అలాగే ముఖ్యమైన శాఖలు మన రాష్ట్రానికి ఉపయోగపడేటటువంటి స్టీల్, హెవీ ఇండస్ట్రీస్. ఇప్పుడు ఈ రోజు మనకి రాష్ట్రానికి కావాల్సింది పెద్ద పెద్ద పరిశ్రమలు కావాలి. అలాగే మనకి విశాఖ ఉక్కు కానీ, లేకపోతే కడప పరిశ్రమ, కడప ఉక్కు కానీ ఈ మెటీరియల్స్ అవ్వాలి. సో దీనికి సంబంధించినటువంటి సహాయ మంత్రి అవకాశం రావటం, అటు కేబినెట్ మంత్రిగా ఆ పోస్టుకు ఉన్నటువంటి కుమారస్వామి గారు, వారు కూడా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, సీనియర్ లీడర్. సో అటువంటి వ్యక్తి యొక్క సారథ్యంలో, ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో పనిచేసుకుంటూ రాష్ట్రానికి మంచి జరుగుతుందని చెప్పి భావిస్తున్నాను. అలాగే పౌర విమాన శాఖ తీసుకున్నటువంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రామ్మోహన్ నాయుడు గారు, ఎందుకంటే వారి ప్రెడిసెసర్ ఎవరు, జ్యోతిరాదిత్య సింధియా, వారు ఏ రకంగా దూకుడుగా పనిచేశారో మనం చూసాం. అలాగే వారు ముందు పనిచేసిన వారు అశోక్ గజపతి రాజు గారు ఫస్ట్ 2014లో. 2014కి ముందు అసలు రాష్ట్రంలో విమానాశ్రయాల పరిస్థితి ఏంటి? గన్నవరం విమానాశ్రయం అంటాం కన్నా అది చిన్న బస్ స్టాండ్, గుణదల బస్ స్టాండ్ అంటాం బెటర్. అలా ఉండేది. గుణదల బస్ స్టాండ్ బాగుండేదేమో దానికన్నా. ఇప్పుడు చూడండి ఏ రకంగా అశోక్ గజపతి రాజు గారు దానికి బీజాలు వేస్తే ఈరోజు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ గా తయారవుతుంది. 600 కోట్లతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకా రామ్మోహన్ రాయ్ గారు వచ్చారు కాబట్టి ఇంకా దూకుడు మీద వెళ్తాం. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ 10 సంవత్సరాలుగా అటు ఇటు ఉంది. ఇప్పుడు మంచి అవకాశం దాన్ని తీర్చిదిద్దడానికి. అలాగే రాజమండ్రి ఎయిర్పోర్ట్ 2014 ముందు కూడా ఒక కంపల్సరీ బస్ స్టాండ్ లో ఉండేది, అంతకన్నా ఎక్కువ ఉండేది కాదు. ఈ రోజు చూడండి దాన్ని అప్గ్రేడ్ చేశారు. మళ్ళీ ఇటీవల జ్యోతిరాదిత్య సింధియా గారు 3 months బ్యాక్ 300 కోట్లు 400 కోట్లు పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసి వెళ్ళారు. సో ఆ పని పూర్తి చేయాలి. అలాగే తిరుపతి ఎయిర్పోర్ట్ ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది, అలాగే కడప ఎయిర్పోర్ట్, అలాగే కర్నూలు కావచ్చు, లేకపోతే పుట్టపర్తి కావచ్చు. సో ఇవన్నీ మనం దారిలో పెట్టుకొని ఈ ఎయిర్పోర్ట్లన్నింటినీ సెట్ చేసుకుంటాకి, అలాగే కొత్త ఎయిర్పోర్ట్లు మనకి నెల్లూరు, ఒంగోలు మధ్య ఒక ఎయిర్పోర్ట్ కావాలని చెప్పి 10 సంవత్సరాలుగా ఒక ఆలోచన ఉంది. దాని మీద కొంత ముందుకు కూడా నడిచింది, తర్వాత ఆగిపోయింది. సో అలాగా ఇటువంటి అన్ని మనం సెట్ చేసుకునే మంచి పోర్ట్ఫోలియో. అలాగే మోడీ గారు 10 సంవత్సరాలుగా ఎయిర్పోర్ట్లో గత 2014 ముందు 75 ఎయిర్పోర్ట్ రాష్ట్రంలో ఉంటే ఇప్పుడు 150 ఎయిర్పోర్ట్. దాన్ని మళ్ళీ స్వరూపం కూడా మార్చేస్తారు. రకరకాల కార్యక్రమాలు, సోలార్ కి పెట్టడం కావచ్చు, లేకపోతే కమర్షియల్ చేయడం కావచ్చు, ఆధునిక సొబగులు కావచ్చు, ఎన్ని పౌరులకి. సో ఇది ఒక బృహత్తమైన కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు గారికి మంచి అవకాశం ఆ పోర్ట్ఫోలియో. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారి కూడా గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి, గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి అందరి కమ్యూనికేషన్స్. ఈ రెండు చూడండి, గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్, ఒక టెక్నాలజీ, అలాగే గ్రామ స్థాయికి. సో ఇది ఒక మంచి అవకాశం కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60% మంది గ్రామాల్లో, 70% మంది గ్రామాల్లో ఉన్నాం. సో వారి సహాయ మంత్రిగా కొత్తగా ఎంపీ అయ్యారు, వారి బాధ్యత తీసుకుంటారు. సో ఇది ఒక మంచి కాంట్రిబ్యూషన్ చేస్తారు. వారి యొక్క నాలెడ్జ్, ఒక విద్యార్థి కూడా ఆయన ఎంసెట్ లో 27th ర్యాంక్, ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్. సో ఇటువంటి సృజనాత్మక శక్తి ఉన్నటువంటి ఒక మేధో సంపత్తి కలిగినటువంటి వ్యక్తి ఒక మంచి పోస్టు గ్రామీణాభివృద్ధి సెట్ చేసే అవకాశం రావటం మంచిది. అలాగే గనుల శాఖ కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు. మనకి ముఖ్యమే గనులు కేటాయింపులు, ఎన్ని మనం చూసుకోవాలి. విశాఖ కానీ, కడప కానీ, ఎన్ని కోల్మ. సో నాకు తెలిసి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు. సో మంచి పోర్ట్ఫోలియోలు వచ్చాయి. అలాగే దీంతో సరిపెట్టుకోకుండా 71 మంత్రులు ఏదో ఉన్నారు వివిధ శాఖల్లో, వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకోవాలి వాసుదేవన్ గారు. ఈ రోజు మనకేదో ఒక మంత్రి ఇచ్చేసారంటే సరిపోదు. రాష్ట్ర అభివృద్ధి కోసం 71 మంత్రులతో కోఆర్డినేట్ చేసుకుని ఏ మంత్రి నుంచి ఎటువంటి చేసుకోవాలి చూడాలి. సో ఆ రకంగా కోఆర్డినేట్ చేసి సమిష్టిగా రాష్ట్ర అభివృద్ధి మీద ధ్యాస పెట్టాలి. గతంలో అంటే వాసుదేవన్ గారు మీరు అన్నట్టు యూపీ హయాంలో లాలూ ప్రసాద్ యాదవ్ గారు లేదా రైల్వేస్ తీసుకొని ఈరోజు కేసులు, ఈడీలు, సిబిఐలు, ఎందుకంటే అమ్మేసుకున్నారు పోస్టులు, రైల్వే పోస్టులు అమ్ముకున్నారు. స్థలం తాకట్టు పెట్టి ఇప్పుడు కొత్త సిస్టమ్ కనుక్కున్నారు వాళ్ళందరూ. అప్పుడు ఏది పోస్టులు కేటాయి ఎవరైనా డబ్బులు అంతా ఇస్తారు, అలా కాదంట. భూములు తాకట్టు పెట్టేసి భూములు ఇచ్చేస్తే రైల్వే ఉద్యోగం, అలా వాళ్ళు వాడుకున్నారు. అన్ని పెద్ద స్కామ్లు. ఆ రాష్ట్రం అభివృద్ధి చెందింది ఏంటి?
వాళ్ళ మంత్రివర్గం తీసుకుని బీహార్ అయినా అభివృద్ధి చెందిందా? ఏం అభివృద్ధి చేశారు వాళ్ళు? ఈ రోజు నరేంద్ర మోడీ గారి పరిపాలనలో 10 సంవత్సరాలుగా ఎవరు ఏ మంత్రిత్వ శాఖ తీసుకున్నా భారతదేశం మొత్తానికి పనిచేశారు. ఈ రోజు వందే భారత్ రైళ్లు కానీ లేకపోతే 100% మనకి మచిలీపట్నం, గుడివాడ, విజయవాడ రైల్వే లైన్ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. సింగిల్ రైల్వే లైన్ ఎలక్ట్రిఫికేషన్ కూడా లేదు. అలాంటిది 10 ఏళ్లలో డబుల్ లైన్ చేసాం, డబుల్ లైన్ ఎలక్ట్రిఫికేషన్ కూడా అయిపోయింది. మరి ఏ మంత్రిత్వ శాఖ ఇక్కడ ఉన్నారని అయ్యింది? అలాగే వందే భారత్ రైళ్లు కావచ్చు, రైలు యొక్క శరవేగంగా కొత్త పట్టాల నిర్మాణం చూడండి. గతంలో సంవత్సరానికి 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు వేస్తే ఈ రోజు 25-30 కిలోమీటర్లు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆ రకంగా బడ్జెట్ కేటాయింపులు అన్ని మనం చూస్తున్నాం. సో మోదీ గారి ప్రభుత్వం హయాంలో ఈ రాష్ట్రం ఉంది కాబట్టి, ఈ మంత్రి ఉన్నారు కాబట్టి ఆ రాష్ట్రానికి దోషిపెట్టండి, ఈ రాష్ట్రం కాదు, ఆ పరిస్థితి లేదు. సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరితో అందరి అభివృద్ధి, దేశం మొత్తం అభివృద్ధి చెందాలి. 11వ ఆర్థిక శక్తి నుంచి 5వ ఆర్థిక శక్తి తీసుకొచ్చారు. ఇప్పుడు మరి పెద్ద ఛాలెంజ్ ఉంది, 3వ ఆర్థిక శక్తిగా తీసుకెళ్లాలి. అందుకే దానిలో భాగంగా కొన్ని పోర్ట్ఫోలియోలు గతంలో ఇచ్చి కంటిన్యూటీ చేశారు. కంటిన్యూటీ చేశారు తప్పితే దాన్ని మళ్ళీ డిస్టర్బ్ చేస్తే ఆగుద్ది. ఆ పరుగు ఆగకూడదనే ఉద్దేశం తప్పితే వేరే ఉద్దేశం కాదు వాస్తవానికి. రైట్. ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. చాలా కీలకమైన డెవలప్మెంట్స్ వాళ్ళ పార్టీలోనే జరుగుతున్నాయి. వచ్చే వారం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ చేరుకుంటున్నారు. ముందస్తుగా రాహుల్ గాంధీతో